నెల్లూరు నగరం జేమ్స్ గార్డెన్లోని నగర మేయర్ కార్యాలయంలో ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు వందలాది మంది పేదలకు అల్పాహార విందు అందజేశారు. అలాగే సుమారు 500 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడిగా మంత్రి లోకేష్ విద్యాశాఖలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. అలాగే ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి విడుదల చేసి నిరుద్యోగులకు అండగా నిలిచిన గొప్ప నాయకుడని కొనియాడారు. పార్టీ కార్యకర్తలందరికీ పెద్దన్నగా ఉంటూ సంక్షేమ నిధిని రూపకల్పన చేశారని చెప్పారు. భవిష్యత్తులో ఆయన మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్, నగర కార్పొరేటర్లు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. మా నాయకుడు రాష్ట్రాన్ని తండ్రి బాటలో అనేక రకాలుగా ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా అనేక కొత్త సంస్కరణలు తీసుకొస్తూ మాలాంటి నాయకులందరికీ ఒక పెద్దన్నగా ఉంటున్నటువంటి రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ చీరల పంపిణీ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకత్వం, జిల్లా నాయకత్వం, కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అందరితో కలిసి అందరితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మీ అందరికీ తెలుసు, లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యాశాఖలో రాజకీయ ప్రమేయం ఉండకూడదు అని ఒక మంచి ఆలోచన చేసి ఎక్కడ కూడా రాజకీయ ప్రమేయం లేకుండా అనేక రకాలుగా విద్యాశాఖ ప్రక్షాళన చేసి విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు మేమందరం ఇక్కడ మాకు ఒక పండుగ వాతావరణం, ఈ పండుగ వాతావరణాన్ని అందరితో కలిసి జరుపుకోవాలని నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని పేదలకి చీరల పంపిణీ అందరికీ కూడా మాకు స్పష్టంగా సార్ చెప్పిన 10 మందికి ఉపయోగపడే పనులు చేయండి. మన నాయకుడు లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా 10 మందికి ఉపయోగపడే పని చేయమని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మంచి కార్యక్రమాలు చేయండి లోకేష్ బాబు జన్మదినం సందర్భంగా అని చెప్పి వారి ఆలోచనల మేరకు కూడా రాష్ట్రంలో లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మెగా డిఎస్సి ఏర్పాటు చేసి 16,000 మందికి ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది. మీ అందరికీ తెలుసు. తండ్రి బాటలో పయనిస్తూ ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక పెద్ద దిక్కులా కార్యకర్తల సంక్షేమం అనేది రూపకల్పన చేసి ఎక్కడ ఏ అవసరం ఉన్నా కష్టాల్లో తన వెన్నంటి నిలిచినటువంటి పార్టీకి వెన్నంటి నిలిచినటువంటి అందరు కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేస్తూ చెరగని ముద్ర వేసుకుంటూ పనిచేస్తున్నటువంటి మా అందరి ఆరాధ్య నాయకుడు లోకేష్ బాబు గారు ఆ భగవంతుడి ఆశీస్సులు బాగా పూర్తి స్థాయిలో ఉండాలని, భవిష్యత్తులో మాలాంటి కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉండాలని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేదానికి పూర్తి స్థాయిలో మనం చూస్తూ ఉన్నాం. అనేక దేశాలు పర్యటిస్తూ ఇప్పుడు కూడా దావోస్లో పర్యటిస్తూ రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలో పనిచేస్తున్నటువంటి తండ్రి బాటలో, తండ్రి చూపించిన మార్గంలో రాష్ట్రాన్ని తన వంతుగా ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచన చేసి విశాఖపట్నంలో గూగుల్ దగ్గర నుంచి అనేక రకాల కంపెనీలు రాష్ట్రాలకు తీసుకొచ్చే దాంట్లో ప్రముఖ పాత్ర పోషిస్తూ అన్ని రకాల ముందుకు తీసుకుపోతున్నటువంటి లోకేష్ బాబు గారికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, రాష్ట్ర ప్రజలందరూ కూడా
లోకేష్ బాబు గారిని మంచి మనసుతో ఆశీర్వదించాలని చెప్పి ఆయన జన్మదినం సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలా, మాలాంటి వాళ్ళందరికీ కూడా పెద్ద దిక్కుగా ఉండి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా, ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే నారా లోకేష్ బాబు గారు చేసిన పాదయాత్ర నిజంగా ఎందుకు చెప్పాలంటే రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కూడా లక్షలాది మంది ప్రజలు నీరాజనాలు పట్టి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం రావాలని చెప్పి లోకేష్ బాబుకి తోడుగా ప్రజలందరూ కూడా ఉండి ఎలక్షన్స్ అప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని లోకేష్ బాబు పడ్డ కష్టం, పడ్డ శ్రమ, అన్ని వేల కిలోమీటర్లు తిరిగిన దానికి లోకేష్ బాబుకి ప్రజలు బ్రహ్మరథం బట్టి 164 సీట్లు ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా చాలా సంతోషదాయకం. ఆ రోజు లోకేష్ బాబు ముందు చూపుతో ఏవైతే ప్రామిసులు చేశారో, ఎవరైతే అధికారులు ఇబ్బంది పెట్టారో, ఎవరైతే కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ కూడా న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మాకు తెలిసినంతవరకు ఖచ్చితంగా కూడా చేస్తున్నారు. ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ వాళ్ళ పాపాన వాళ్ళు పోతున్నారు. ఎందుకంటే వాళ్ళని ఖచ్చితంగా కూడా న్యాయస్థానాలు శిక్షిస్తున్నాయి. నిజంగా కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఒక కార్యకర్తలుగా మేమందరం కూడా లోకేష్ బాబు గారిని నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. మరొక్కసారి నారా లోకేష్ బాబు గారికి హ్యాపీ బర్త్డే టు యూ నారా లోకేష్ బాబు గారు. నెల్లూరు నగరంలో మన గౌరవ మేయర్ గారు రూప్ కుమార్ యాదవ్ గారి సారథ్యంలో, మన మంత్రివర్యులు నారాయణ సార్ గారి సారథ్యంలో నెల్లూరు నగరంలో అన్ని చోట్ల జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో చీరల పంపిణీ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమాలు ఇలాగ కొనసాగుతూ అభిమానుల పట్ల నారా లోకేష్ గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కృషి చేస్తున్నటువంటి నాయకుడికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఫెస్టివ్ వండర్స్. అంబరాన్ అంటే వేడుకలు, మైమరిపించే ఆఫర్లు, ఒక్క కూపన్ 3 డ్రాలు, 1000 రూపాయల వస్త్రాలు లేదా 5000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై 1 కూపన్ పొందండి. డైలీ డ్రాలో 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రాలో హీరో ప్లెజర్ బైక్, న్యూ ఇయర్ డ్రాలో 1 కపుల్ కి మలేషియా ట్రిప్, సంక్రాంతి బంపర్ డ్రాలో టాటా టియోగో కార్ గెలుపొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 59% ఆఫ్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ఏదైనా ఒకటి కొనండి, అదే విలువగల రెండవది ₹1 పొందండి. పట్టుచీర కొనుగోలుపై 1 గ్రామ్ వడ్డాణం ఉచితంగా పొందండి. ₹399కే 2 ఫ్యాన్సీ సారీస్, ₹999కే 5 డ్రెస్ మెటీరియల్స్. మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ పై buy 1 get 20%, buy 2 get 1, buy 2 get 2 ఆఫర్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.